కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సారథ్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైకాపా నాయకులు ఎర్రం రెడ్డి, గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన అసందర్భ ప్రేలాపనలకు టీడీపీ నియోజకవర్గ నాయకులు ఘాటుగా సమాధానమిచ్చారు. అధికార ప్రతినిధిగా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తున్నప్పుడు ఈయనేమన్నా చేశారా? 2004లో శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఈయనేమన్నా పనిచేశారా? 2014లో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని టీడీ జనార్దన్ రెడ్డి గారి చేత, పీదా రవిచంద్ర గారి చేత, సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారి చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించి తెలుగుదేశం పార్టీలోకి మీలాంటి వాళ్ళు రావాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మంగపూరు చంద్రకృష్ణారెడ్డి గారు, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒకేసారి తెలుగుదేశం పార్టీలో చేరింది. ఆ రోజు మీ పాత్ర ఏంది? ఎక్కడున్నారు మీరు? రాజకీయ భిక్ష మీ చేత పెట్టించుకోవాల్సినటువంటి అవసరం పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి లేదు. పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి భిక్షతోనే మీరు పెన్నా డెల్టా కమిటీ చైర్మన్ అయ్యారు. 5 సంవత్సరాల పాటు ముచ్చిరెడ్డిపాలెం మండలాన్ని మీరే నాయకుడుగా, మీరే ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు పనిచేసిన కూడా వాస్తవం కావా? అప్పుడు మా హరికృష్ణ మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, శాసన్ ఉన్నారు, ప్రభాకరన్ ఉన్నారు. ఈ మండలంలో ఉన్న 15 గ్రామాల్లో బీసీ నాయకులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు ఉన్నారు. ఎవరినైనా ఒక్కరినైనా నువ్వు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గడప దొక్కితే వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు మీకున్నాయా? మీరా తెలుగుదేశం పార్టీ గురించో, తెలుగుదేశం పార్టీ నైతిక హక్కుల గురించో మాట్లాడే నైతిక హక్కు కలిగిన వ్యక్తి? 2004లో పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోలేదా? తిరిగి మళ్ళీ 2014లో అధికారంలోకి వస్తుందని తెలుసుకొని 11లోనే మీరు పార్టీలోకి వచ్చారు. మళ్ళీ ఈ రోజున పార్టీ ఓడిపోగానే నిజంగా తెలుగుదేశం పార్టీ మీద సింపతి ఉంటేనో, తెలుగుదేశం పార్టీని ఉద్ధరించాలని ఆలోచన మీకు ఉంటేనో, మిమ్మల్ని కింద స్థాయి నుంచి పెన్నా డెల్టా కమిటీ చైర్మన్ దాకా పెంచిన తెలుగుదేశం పార్టీ యొక్క జవసత్వాల కోసమో, తిరిగి అధికారం తీసుకురావడం కోసమో మీరు ఈ 5 ఏళ్ల పాటు ఎందుకు తెలుగుదేశం పార్టీలో పోరాటం చేయలేకపోయారు? 2014లో ఎవరైతే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో తెలుగుదేశం పార్టీలో వచ్చారో, ఎవరైతే కార్యకర్తలుగా పెంచుకుంటూ వచ్చారో, ఈ రోజు 2019 నుంచి ఈ రోజుల వరకు కూడా తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ తీసుకురాలేకపోయారని అడిగారు. ఇనవనూరు మండలంలో మేము అధికారంలో తీసుకురాలేకపోయినా, ఇనవనూరులో మేము గెలవలేకపోయినా మీలాగా పార్టీ వదిలిపెట్టి పారిపోలా. గ్రామాల్లో గెలిపించుకోవడం కోసంగా మేము మీరు వైసీపీలో చేరినట్టుగా మేము ఇనవనూరులో గెలిపించుకోవడం కోసంగా వైసీపీలో చేరలా. తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో క్యాండిడేట్ నిలబెట్టుకున్నాం. పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఇనవనూరులో పోరాటం చేశాం. ఓడిపోయి ఉండొచ్చు, కానీ మా పోరాటంతో ఈ రోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇనవనూరు మండలంలో అన్ని మండలాల కంటే కూడా భారీ మెజార్టీ తీసుకొచ్చి మేము ప్రయాణం చేస్తున్నాం.